ఎక్కడైనా పరిశుభ్రంగా ఉండాలి, మన ఇల్లునే కాదు మరి మన స్థానిక మన చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే నిర్ణయంతో మరి మన అధ్యక్షులు తానిపర్తి తిరుపతిరావు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మన ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి తమ వంతుగా తను మరి మేడం యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ మరి మహిళగా తన ఇంట్లోనే కాకుండా మరి మన ఇక్కడ ఉన్న ఆఫీస్ వాతావరణంలో కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలనే ఉద్దేశంతో మరి రైతా మేడం గారు కూడా మరి ఇక్కడ వచ్చేసి ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంకి రావడం జరిగింది. తన వంతు కూడా తను ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అంగీకరించడం గొప్ప విషయం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరికొద్ది సమయంలో మరి మనం ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. టీటీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు తానిపర్తి తిరుపతిరావు గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఈ టీటీఆర్ యువసేన ఆధ్వర్యంలో మరి ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో మరి ఇక్కడ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించడానికి రావడం జరుగుతుంది. ఇది చక్కగా ఇక్కడ చూస్తుంటే వాతావరణం మన ఇల్లునే కాదు మరి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉందని మన తానిపర్తి తిరుపతిరావు గారు పిలుపునివ్వడం మేరకు ఇక్కడికి వచ్చి మరి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తూ మరి సమాజంలో యువకులు ముందుండాలి, యువకులు ఉత్తేజపరిచి సమాజ సేవలో ముందుంచే విధంగా నడిపిస్తున్న తానిపర్తి తిరుపతిరావు గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసి సానుకూలంగా స్పందించి మరి ఎంఆర్ఓ రైతా మేడం గారు కూడా వచ్చి ఈ శ్రమదానంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది.